ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఎంత గొప్ప దేవుడు. ఆయన మనల్ని కాపాడుతూ, మనల్ని లేవనెత్తుతూ, మరి మనకు అన్ని విషయాల్లో త్రోవని తెరవజేసే గొప్ప దేవుడు. ఆయనే మనల్ని ప్రేమించి కాపాడుతున్న దేవాది దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం. కాబట్టి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు, మహోన్నతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, దేవాది దేవుడు దేవా మా మధ్య నివాసం చేస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మమ్మల్ని లేవనెత్తు వాడని ఇవ్వనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. మా కన్నులు తెరవజేస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మాకు దేవా నీ కనుపాప వలె కాపాడి దేవా మమ్మల్ని ఇదిగో నీ సురక్షితమైన రెక్కల నీడలో దేవా మమ్మల్ని భద్రపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దయలో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ కౌగిట్లో భద్రపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ దినాన్న దేవా, అయ్యా నీ పరిశుద్ధ స్థలములో దేవా నేను స్తుతించుటకు, గణపరచుటకు దేవా మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచబడుచున్నానయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచబడుచున్నాను. నిత్యము మారిన దేవుడివే దేవా, యుగ యుగములకు రారాజుగా దేవా మా మధ్య ఉన్నవాడా, ఇదిగో తండ్రి మా చిన్న ఆరాధనను, మా చిన్న మందను దేవా జ్ఞాపకం చేసుకుని దేవా నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఆరాధనలో మొదటిగా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, త్రోవ తప్పిన వారలను
చేరదీసే నాథుడని నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా యేసయ్య నీ నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, అనుదినము తండ్రి మరి ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు మేము చేరుతుండగా, ఇదిగో ప్రభువా, కృప వెంబడి కృపతో నేను మిమ్మల్ని దీవించెదను, ఆశీర్వదించెదను. నా కృప నీకు చాలును అని వాగ్దానము చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, ఏనాటి కృపకై ఆనాడు మేము మీ సన్నిధిలో చేరి మీకు మొరపెడుతుండగా, అలనాడు ప్రభువా మరి మా పితరులకు ఏనాటి మన్నా మీరు ఆనాడు వారికి దయచేసిన రీతిగా ప్రతిదినము అనుదినము మాకు కావలసిన కృపను సమృద్ధిగా మాకు దయచేయమని, మీ సన్నిధిలోని సంపూర్ణమైన శాంతి, సమాధానము, ఆనందము, ఆశీర్వాదము, అభిషేకము, నెమ్మది మాకు దయచేయమని ప్రత్యేకించి తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యన నేనున్నాను అని వాగ్దానము చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ఈ మందిరములో నైనా, ఈ తెహిల్లా మందిరములో నీ కనుదృష్టి నిలిపినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మనస్సు ఈ మందిరముపై ఉంచినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞతాస్తుతులతో నీ మందిరావరణములో మేము ప్రవేశించగా తండ్రి, మీ కృపతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వచనము. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వచనం. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, చికట గల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. In English, he lifted me out of the slimy pit, out of the mud and mire. He set my feet on a rock and gave me a firm place to stand. हिंदी में उसने मुझे
सत्यानाश के घाड़े से घाड़े और डाल डाल की खींच में से उबरा और मुझे को चटना पर खड़ा करके मेरे पैरों को धुंध किया है आमीन దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. He lifted me out of a slimy pit, out of the mud and mire. He set my feet on a rock and gave me a firm place to stand. उसने मुझे सत्यानाश के गड्ढे और धड़ धड़ की कीच में से उबारा और मुझको चट्टान पर खड़ा करके मेरे पैरों को దృఢ కియా హై. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా కుటుంబాలుగా ప్రభువా మరి మీ పాదముల చెంతకు చేరి మృతులను సహితము జీవింపజేయగల నీ వాక్యము, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ వాక్యం, నీ శక్తి కలిగినటువంటి వాక్యం తండ్రి. మరి మా శత్రువులను మేము ఎదుర్కోవడానికి మాకు సర్వాంగ కవచము వలె మీరు దయచేసినటువంటి మీ వాక్యము మాకు దయచేయమని మీ పరిశుద్ధ లేఖనములలో నుండి కొన్ని మాటలను మేము ధ్యానము చేయనయుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అందరికీ దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, నీ స్వరము మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో భక్తుడు ఒక భయంకరమైనటువంటి అనుభవం గుండా వెళుతున్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ఈ మాటలు చెబుతున్నటువంటి దావీదు తన సొంత అనుభవాన్ని ఈ మాటల ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఏంటి అతనికి ఉన్నటువంటి అనుభవం అంటే, అతను ఎక్కడ నుంచి ఈ మాటలు చెప్తున్నాడు, ఎక్కడ నుండి ఈ కేకలు వేస్తున్నాడు, ఎక్కడ అతను ఉన్నాడు అంటే నాశనకరమైనటువంటి గుంటలో అతను ఉన్నాడు. నాశనకరమైనటువంటి గుంటలోను జిగటగల దొంగ ఊబిలోను దావీదు కూరుకుపోయాడు. కాబట్టి కొన్నిసార్లు మనము కూడా మన విశ్వాస జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాల గుండా వెళతాం. కొన్నిసార్లు నిరాశ అనే గుంటలో మనం కూరుకుపోతాం, నిస్పృహ అనే గుంటలో మనం కూరుకుపోతాం, బలహీనతం అనే గుంట, బంధకం, ఓటమి, అసహనం, నింద, దుఃఖం, అనేక రకాలైనటువంటి మరి ఈ గుంటలలో నుండి, ఈ గుంటలన్నీ కూడా ఎటువంటి గుంటలంటే భక్తుడు చెప్తున్నాడు, నాశనకరమైనటువంటి గుంటలు, జిగటగల దొంగ ఊబి అది. అలాంటి పరిస్థితుల్లో మరి కూరుకుపోయినటువంటి వ్యక్తులు తమంతట తాముగా బయటకు రాలేరు. ఎందుకంటే దాని పేరే, అది ఎలాంటి గుంట అంటే నాశనకరమైనటువంటి గుంట, అది దొంగ ఊబి. కాబట్టి ఆ నాశనకరమైనటువంటి గుంటలో నుండి మనము బయటకు రావాలి అంటే గనక ఖచ్చితముగా దేవుని సహాయము మనకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ నాశనకరమైనటువంటి గుంట ఇది దేనికి సూచనగా ఉంటుంది అంటే, మన జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి అసహాయ స్థితికి ఇది సూచనగా ఉంటుంది. ఈ మనుష్యులు అందరూ కూడా ఈ నాశనకరమైనటువంటి గుంట అనగా పాపము అనే గుంటలో నుండి బయటకు రాలేకపోతున్నారు. నాకు అలాంటి అనుభవం లేదండి, నేను ఎప్పుడు కూడా ఈ నాశనకరమైనటువంటి గుంటలో, జిగటగల దొంగ ఊబిలో నుండి నేను ఎప్పుడూ కూడా కూరుకుపోలేదు.
నాకు ఆ అనుభవం లేదు అని చెప్పగలిగే వారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తోంది. రోమా గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనంలో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ భేదము లేదు. అందరూ అది పాపం కూషు దేశీయుడు కానివ్వండి, లేదా వేరే ఇజ్రాయేలీలు కానివ్వండి, లేదా ఈ భూమి మీద భూమి అంతటిలో ఉన్నటువంటి మరి ఏ ప్రాంతము వారైనా కానివ్వండి, తెల్లవారు కానివ్వండి, నల్లవారు కానివ్వండి, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసిన వారే. పాపము లేనివాడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఏ గుంటలో ఉన్నారు అంటే, పాపం అనే గుంటలో ఉన్నారు. ఈ పాపం అనే గుంట ఎటువంటి గుంట అంటే, నాశనకరమైనటువంటి గుంట. ఈ గుంటలో పడిన వాళ్ళు బయటకు రాలేరు. ఈ గుంటలో పడిన వాళ్ళు బయటకు రావాలి అంటే దేవుని సహాయం మాత్రమే వారిని బయటకు తీసుకురాగలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకు చూడండి, పాపం అనే గుంటలో పడినటువంటి సంసోను మరి దేవుని యొక్క వరపుత్రుడు, దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు. మరి గాడిద దవడ యొక్క ఎముకతో వేలాది మంది ఫిలిష్తీయులను చంపినటువంటి వాడు. సింహబలుడు అని సంసోనుకి పేరు గలదు. మరి అలాంటి సంసోను, అంతటి బలశాలి అయినటువంటి సంసోను కూడా మరి మరణానికి పాత్రుడిగా మారిపోవడానికి కారణం ఏంటంటే, అతను పడినటువంటి పాపం అనే గుంట. ఈ పాపం అనే గుంటలో నుండి పడిన వారు తమకు తాముగా ఎవరు కూడా బయటకు రాలేరు. దేవుడు వారిని బయటకు తీస్తే తప్ప. అదే పాపం అనే గుంటలో ఇంకొక భక్తుడు కూడా పడ్డాడు. దావీదు భక్తుడు. ఏ స్త్రీ వ్యామోహముతో అయితే సంసోను పాపమనే నాశనకరమైనటువంటి గుంటలో పడి ఆ గుంటలోనే మరణమయ్యాడు. కానీ దావీదు స్త్రీ వ్యామోహం అనే నాశనకరమైనటువంటి గుంటలో పడినప్పటికీ కూడా దేవుని మహాకృప చేత, దేవుని యొక్క సహాయము చేత మరి దావీదు ఆ గుంటలో నుండి బయటకు రాగలిగాడు. కాబట్టి ఈరోజు ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు దేవుడు ఆశించిన స్థాయిలో మన జీవితాలు ఉండట్లేదు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానముల ప్రకారము మన జీవితాలు ఉండట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే, నాశనకరమైనటువంటి గుంట. జిగటగల ఈ దొంగ ఊబిలో మనందరము కూడా కూరుకుపోయాం. అయితే ఈ గుంటలో నుండి మనం బయటికి రావాలి అంటే, ఈ గుంటలో పడిన వారు చెప్పేటటువంటి మాటలు, ఈ గుంటలో పడి బయటకు వచ్చిన వాడు చెప్పేటటువంటి మాట మరి 40వ కీర్తన మనం చదువుతున్నాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను. చూడండి, ఆ గుంటలో పడిన వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. గుంటలో పడిన అనుభవంలో ఉన్నవారు, అది పాపం అనే గుంట, అపరాధం అనే గుంట, నిరాశ అనే గుంట, ఓటమి అనే గుంట, అవమానం అనే గుంట. మరి ఏ గుంటలో మనము పడినప్పటికీ కూడా మనము దావీదు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును. అంటే మనము ఆ గుంటలో నుండి మనము ఆర్తనాదము చేయాలి. ఆ గుంటలో నుండి మనము మొరపెట్టాలి. దేవుని యొక్క ఆపన్న హస్తము కొరకు, దేవుని యొక్క సహాయము కొరకు మనము సహనముతో కనిపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే చెప్తున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాను.
ఎందరైతే సహనంతోటి దేవుని యొక్క సహాయాన్ని కనిపెట్టుకుంటారో, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాను. దావీదు ఆరాధిస్తున్న దేవుడే ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్నా. దావీదు మొర్రపెట్టిన దేవునికే ఈరోజు నువ్వు నేను మొరపెడుతున్నా. కాబట్టి దావీదుకు సమాధానము దయచేసి ఆయన హస్తాన్ని చాచి ఆ నాశనకరమైనటువంటి గుంటలో నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నువ్వు నేను ఎటువంటి గుంటలో పడినా సరే, ఆ గుంట ఎంత లోతైనదైనా కావచ్చు, ఆ గుంట ఎంత భయంకరమైనదైనా కావచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో నేను పడినటువంటి గుంట చాలా భయంకరమైనటువంటి గుంట, అందులో నుంచి నన్ను ఎవరూ రక్షించలేరు, ఇక అయిపోయింది నా జీవితం, నా నా బ్రతుకు అయిపోయింది. అది నా ఉద్యోగ జీవితం కావచ్చు, నా వివాహ జీవితం కావచ్చు, మరి నా కుటుంబం కావచ్చు, మరి ఏదైనా సరే భయంకరమైనటువంటి గుంటలో మేము పడిపోయాము, ఇంకా మమ్మల్ని ఎవ్వరూ కూడా రక్షించలేరు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, గుంటలో పడిన వారిని పైకెత్తేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. పడిపోయిన వారిని నిలబెట్టేటటువంటి దేవుడు. పడిపోయిన వారిని పడిపోయిన చోటే నువ్వు ఉండు అని, ఆ పడిపోయిన స్థితిలోనే నిన్ను చూసి నన్ను చూసి విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. కాబట్టి అనేక మార్లు నేను పడిపోతున్నాను. నా విశ్వాస జీవితంలో, నా కుటుంబ జీవితంలో నేను అనేక మార్లు పడిపోతున్నాను. ఒకవేళ పడిపోయే అనుభవం గనక మనకుంటే, పడగొట్టడానికి సాతాను ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఎంతో మంది నీతిమంతులు బైబిల్ గ్రంథంలో పడిపోయారు. లోతు నీతిమంతుడు అయినా కూడా పడిపోయాడు. కానీ లోతు యొక్క నీతిని బట్టి మరి అతడు లేపబడలేదు గాని, దేవుని యొక్క కనికరమును బట్టి లోతు పడినటువంటి ఆ నాశనకరమైన గుంటలో నుండి, ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు తన హస్తాన్ని అందించి, లోతు యొక్క నీతిని బట్టి కాదు గాని దేవుని యొక్క కనికరాన్ని బట్టి లోతు లేపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన జీవితంలో మనము పడిపోయినంత మాత్రాన చెడిపోయినట్టు కాదు, దేవుని సహాయం మనకు అవసరం అయ్యిందని అర్థం. ఎప్పుడైనా మనం పడిపోయిన పరిస్థితిలో ఉంటే మనకు ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. అందుకే 40వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు, నేను కనిపెట్టుకున్నాను, సహాయం కొరకు నేను కనిపెట్టుకున్నాను, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయావు? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయినా, నీ ఉద్యోగ వ్యాపార జీవితాల్లో నువ్వు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే గనక, దేవుని వాక్యము నిన్ను బలపరుస్తోంది, దేవుని వాక్యము నిన్ను స్థిరపరుస్తోంది. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడు. ఈరోజు నీ క్యారెక్టర్, నా క్యారెక్టర్, మన ప్రవర్తన, మన జీవితం, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా స్థిరపరచబడతాయంటే యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, నీవు పడిపోయావు కానీ నీ హస్తం దేవుని చేతిలో ఉంది. నువ్వు పడిపోయిన పరిస్థితిని చూస్తున్నావు గాని నీ హస్తాన్ని పట్టుకున్నటువంటి దేవుడిని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. 37వ కీర్తనలో ఈ మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుడి ద్వారా స్థిరపరచబడినటువంటి వారము, దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారము. కాబట్టి ఎన్నడూ కూడా మనము ఒంటరి వారము కాదు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. కాబట్టి ఒకవేళ భయంకరమైనటువంటి స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో, ఇక నన్ను ఎవరు లేపలేరు, ఇక అయిపోయింది, నేను పడిపోయాను, పడిపోతూనే ఉన్నానని నిరుత్సాహపడవద్దు.
ఎందుకంటే పడిపోవుట అనేది మన విశ్వాస యాత్రలో ఒక భాగం. ఏదో ఒక రకంగా సాతాను మనల్ని పడద్రోసినప్పుడు మనం పడిపోతాం. మన బలహీనతలో మనం పడిపోతాం. అయితే నేనెప్పుడు బలహీనుడినో అప్పుడునే నేను బలవంతుడును. నా బలహీనతలో దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క శక్తిని నేను పొందుకుంటాను కాబట్టి అప్పుడు నేను బలవంతుడిగా మారగలుగుతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడంటే పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన ప్రతిసారి కూడా దేవుడు ఆయన ఆపన్న హస్తాన్ని నీకు అందిస్తాడు. అయితే నువ్వు ఆయన కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. నువ్వు ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి మరి ఈ లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉంటాడు. పడిపోయినటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదివితే, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకాయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకాయన, నీవు సరిగ్గా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక యాజకుడితో, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ఒక వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు, మరి నన్ను అడుగుతావేంటి? ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నదో దాన్నే చెయ్యి. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 మాటలు గనక నువ్వు నీ జీవితంలో చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు నిత్య జీవానికి మరి వారసుడు అవుతావు అన్నప్పుడు, ఇప్పుడు ఈయన అడుగుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, నా పొరుగువాడంటే ఎవరు? హూ ఇస్ మై నైబర్? నా పొరుగువాడిని ప్రేమించమంటున్నారు కదా, నన్ను వలె నా పొరుగువాడంటే ఎవరు అని అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఉపమానాన్ని చెప్తారు 30వ వచనంలో. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీయుడు కూడా ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా, అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. చూడండి మరి చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానము ద్వారా మన పొరుగువారు ఎవరు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుమంటే నా పొరుగువాడు ఎవరు అని అడిగినటువంటి ఆ ప్రశ్నకు ఆయన మరి ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్నటువంటి ఒక మనుష్యుడు.
ఈ మనుష్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే పడి ఉన్నాడు. దొంగలు ఏం చేశారంటే ఇతన్ని కొట్టి, అతని యొక్క బట్టలు దోచుకొని, మరి అతన్ని ఆ త్రోవ పక్కన పడవేసి కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్త్రహీనుడిగా పడి ఉన్నటువంటి ఈ మనుష్యుడు రోడ్డు పక్కన పడి ఉన్నాడు. కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడు. అతని దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకోబడ్డాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి పడి ఉన్నప్పుడు ఒక యాజకుడు అదే త్రోవను వెళుతున్నాడు. అతన్ని చూచాడు గాని ఆ పడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి ఎటువంటి సహాయం చేయకుండా ఆ ప్రక్కగానే వెళ్ళిపోయాడు. అదే మార్గంలో లేవీయుడు కూడా వెళుతూ ఉన్నాడు. అతను కూడా అక్కడికొచ్చాడు, చూచాడు, పక్కగా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. ఇప్పుడు ఆ యాజకుడిని ప్రభువారు అడుగుతున్నారు. ఈ జరిగినటువంటి సంఘటన అంతటిలో దొంగల ద్వారా కొట్టబడిన వాడు, దోచుకొనబడిన వాడు, కొన ప్రాణంతో రోడ్డు మీద పడి ఉన్నవానికి అతని పొరుగువారు యాజకుడా? అతని పొరుగువాడు లేవీయుడా? అతని పొరుగువాడు సమరయుడా? ఎవరు ఇతనికి పొరుగువాడవుతాడు అని అడిగినప్పుడు మరి ఆ యాజకుడు చెప్తున్నాడు, ఎవరైతే కనికరపడ్డాడో అతని మీద జాలిపడి అతనికి మరి అతన్ని మిగతా వాళ్ళు ఏం చేశారంటే చూచి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు నేను ఈ వృత్తాంతం నుండి చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటి అంటే, నాశనకరమైనటువంటి గుంటలో నువ్వు పడున్నప్పుడు, జిగటగల దొంగ ఊబిలో నువ్వు పడినప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. నువ్వు గుంటలో పడి ఉండుట చూస్తారు. కానీ వారు ఈ త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు, మన ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చూచిపెట్టి, విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిగతా వాళ్ళంతా కూడా నువ్వు త్రోవ ప్రక్కలో పడి ఉండుట చూచి వారి త్రోవలో వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒక సమరయుడు మాత్రము ఆ మార్గములో ప్రయాణం వెళుతూ మరి అతన్ని చూచి అక్కడ ఆగి అతని మీద జాలిపడ్డాడు. అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అతని వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఉంచి అతన్ని పరామర్శించమని 2 దేనారాలు అతనికి వెల చెల్లించి, ఇదిగో ఇది సరిపోకపోతే నేను మరలా వచ్చినప్పుడు నేను నీకు మిగతా డబ్బులు కూడా ఇస్తాను. బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ రాత్రి నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు అంటే మంచి సమరయుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మంచి సమరయుడు. పడిపోయిన స్థితిలో ఉన్న ప్రతి వాడు కూడా మనకు పొరుగువాడే. అలాంటి పడిపోయిన స్థితిలో అనగా ఆత్మీయముగా పడిపోయినటువంటి స్థితిలో, పాపం అనేటటువంటి ఊబిలో, నాశనకరమైనటువంటి గుంటలో, జిగటగల దొంగ ఊబిలో నువ్వు నేను ఆత్మీయ గాయములతో అనగా మనము ఆ గుంటలో పడిపోయి ఆత్మీయ గాయములతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనే నూనెతో మన గాయాలను ఆయన కడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధ రక్తం అనే ద్రాక్షారసంతో, పరిశుద్ధాత్మ అనే నూనెతో ఆయన నా యొక్క ఆత్మీయమైనటువంటి గాయములను కట్టేవాడు ఆయన. నువ్వు పాపంలో పడిపోయి ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి యాజకులు కావచ్చు,
ఈ లోకంలో ఉన్నటువంటి లేవీయులు కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఎవరైనా కావచ్చు, మనల్ని విడిచిపెట్టి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు గాని మంచి సమరయుడైనటువంటి యేసయ్య ఆయన నా యొక్క ఆత్మీయ గాయములను పరిశుద్ధాత్మ అనే నూనెతో కట్టి ఆయన తన పరిశుద్ధ రక్తం అనే ద్రాక్షారసంతో నిన్ను నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. కాబట్టి మనందరినీ కూడా ఆయన పరిశుద్ధాత్మ అనే నూనెతో కట్టి మన ఆత్మీయ గాయములను కట్టి ఆయన పరిశుద్ధ రక్తం అనే ద్రాక్షారసంతో నిన్ను నన్ను స్వస్థపరిచి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆయన దేవుని మందిరం అనే ఒక పూటకోళ్ళ ఇంటికి మనల్ని తీసుకెళ్లి చేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక సమరయుడు ఎలా అయితే రోడ్డు పక్కన చేయబడి మరి కొన ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకుని తీసుకెళ్లి పూటకోళ్ల వాని ఇంటిలో ఎలా అయితే దింపాడో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను మన పాపముల ద్వారా చచ్చిన వారమై మనం ఉండగా మన యొక్క ఆత్మీయమైనటువంటి గాయములను ఆయన పరిశుద్ధాత్మ అనే నూనెతోటి ఆయన పరిశుద్ధ రక్తం అనే ద్రాక్షారసంతో నీ యొక్క నా యొక్క ఆత్మీయ గాయములను ఆయన కట్టాడు. నాశనకరమైనటువంటి గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన తన హస్తాన్ని నీకు నాకు అందించి మనల్ని పైకి లేపాడు. ప్రైజ్ ద లార్డ్. నా పాదములు బండ మీద నిలిపి యేసుక్రీస్తు అనబడే ఒక బండ, పరిశోధించబడినటువంటి రాయి, మూలకు తలరాయి, నిషేధించబడినటువంటి రాయి, విలువ కలిగినటువంటి రాయి, ఆ పరిశుద్ధ రాయి మీద యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద నీ పాదములను ఆయన నిలవబెట్టాడు. నీ యొక్క అడుగులను స్థిరపరిచాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరం అనే ఒక పూటకోళ్ల ఇంటికి మనల్ని తీసుకెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ పూటకోళ్ల ఇంట్లో, ఆ దేవుని మందిరంలో నిన్ను నన్ను ఉంచి ఆ సమరయుడు 2 దేనారములు ఎలా అయితే ఆ పూటకోళ్ల ఇంటి వానికి చెల్లించాడో యేసుక్రీస్తు ప్రభువారు ఆ 2 దేనారములకు బదులుగా తన ప్రాణాన్ని చెల్లించి వెలగా ఈరోజు నిన్ను విమోచించుట కొరకు, నిన్ను రక్షించుట కొరకు, పడిపోయిన స్థితిలో నుంచి నిన్ను నన్ను నిలవబెట్టుట కొరకు దేవుడు తన ప్రాణాన్ని అక్కడ వెలగా చెల్లించాడు. అంత మాత్రమే కాదు, ఆ పూటకోళ్ళవానికి చెప్పాడు ఆ మందిరంలో, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతన్ని పరామర్శించండి, ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఈమె నా కుమార్తె, నేను నీకు అప్పచెప్పి వెళుతున్నాను, ఇదిగో నా ప్రాణాన్ని నీకు వెలగా చెల్లించాను, పరిశుద్ధాత్మ అనే నూనెతో నేను వారి గాయాన్ని కట్టాను, నా పరిశుద్ధ రక్తము అనేటటువంటి ద్రాక్షారసంతో నేను అతన్ని స్వస్థపరిచాను. ఇప్పుడు నేను ఇదిగో ఈ కొట్టివేయబడినటువంటి స్థితిలో ఉన్నవాడిని స్వస్థపరిచి, ఈ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి నా ఊపిరి పోసి నా ప్రాణాన్ని ఇదిగో వెలగా చెల్లించి వెళుతున్నాను. అంత మాత్రమే కాదు, నేను మరలా వస్తాను. రెండవ రాకడలో నేను మరలా వచ్చి నేను చెల్లించాల్సింది ఇంకను చెల్లిస్తాను, ప్రతి వాని క్రియలకు నేను జీతాన్ని ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు తోడుగా ఉన్నారు. మనం ఎలాంటి నాశనకరమైనటువంటి గుంటలో మనం పడిపోయి ఉన్నా సరే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసము కలిగి, మరి నిరీక్షణ కలిగి, సహనముతో మనము కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితముగా లేవీయుడు విడిచిపెట్టి తన త్రోవలో వెళ్ళిపోవచ్చేమో, యాజకుడు నిన్ను చూచి నువ్వు గోతిలో ఉంటే నిన్ను అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, గాని నువ్వు నేను నమ్ముకున్నటువంటి మన దేవుడు ఆయన నిన్ను చూచి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన నీకు పరిచర్య చేసేటటువంటి దేవుడు, ఆయన నిన్ను పరామర్శించేటటువంటి దేవుడు, ఆయన నీ గాయములను కట్టేటటువంటి దేవుడు, ఆయన నీకు
నెమ్మదిని దయచేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము దేవుని యొక్క శక్తి కొరకు మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా దేవుడు నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు. 69వ కీర్తన 14, 15 వచనాలు మనం చదువుకున్నప్పుడు కీర్తనల గ్రంథము 69వ కీర్తన 14, 15 వచనముల్లో నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకము. గుంట నన్ను మృంగనీయకము. Yes. చూడండి, దేవుడు ఒకవేళ కొన్ని పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు మనకే తెలియకుండా అపవాది ద్వారా దాడి చేయబడినప్పుడు, ఇప్పుడు ఈ యెరూషలేము నుండి యెరికో పట్టణంకు వెళుతున్న వ్యక్తి తనంతట తానుగా ఏ గోతులోనూ పడలేదండి. తన విశ్వాస జీవితంలో తన ప్రయాణం అతను చేస్తున్నాడు. ఆయన యెరికో పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు. అయితే దొంగలు అతన్ని కొట్టారు. అలాగే మన విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అపవాది ద్వారా మనం దాడి చేయబడతాం. చూడండి, యెరూషలేము నుండి యెరికోకి ఇతను వెళుతున్నాడు అనగా కొన్నిసార్లు మనము దేవుని సన్నిధి నుంచి దూరముగా జరుగుతూ ఉంటాం మనకి తెలియక. ఎప్పుడైతే యెరూషలేముకు సమీపముగా ఉంటామో దేవుని యొక్క రక్షణలో మనం ఉంటాం, దేవుని యొక్క కాపుదల్లో ఉంటాం. కొన్ని పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనము దేవునికి దూరంగా జరిగినప్పుడు వెంటనే ఈ దొంగలు అనబడే అపవాది వీళ్ళు ఏం చేస్తారంటే మన మీద దాడి చేస్తారు. మన దగ్గర ఉన్న దాన్ని దోచుకుంటారు. మన ప్రాణాలు తీసి మనల్ని నాశనకరమైనటువంటి గుంటలో జిగటగల దొంగ ఊబిలో మనల్ని తోసివేస్తారు. అయితే అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా మనము బయటపడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఈ రోజు నువ్వు ఏ గుంటలో ఉన్నా సరే దేవుని యొక్క కృపకై, దేవుని యొక్క సహాయానికై ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్న రీతిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము మనం అడగాలి దేవుణ్ణి. దేవా, ఇదిగో ఊబిలోనికి దిగిపోతున్నానయ్యా, నాకు తెలుస్తుంది. ఐఎమ్ సెన్సింగ్ దిస్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్. ఇదిగో నేను రోజు రోజుకి కూడా ఈ పాపం అనే ఊబిలో నేను దిగిపోతున్నాను. ఒకరోజు నేను మునిగిపోతానేమో ప్రభువా. కాబట్టి ఈరోజు నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించు. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలముల్లో నుండి, ఇదిగో సాతాను యొక్క దాడిలో నుండి నన్ను తప్పించు. నీ సహాయాన్ని నాకు పంపించయ్యా అని ప్రార్థన చేయాలి. నీటి వరదలు నన్ను ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకము. గుంట నన్ను మృంగనీయకము. చూడండి, ఈ గుంట ఏం చేస్తుందంటే నాశనకరమైనటువంటి గుంట, జిగటగల దొంగ ఊబి. ఇందులో పడిన వాడికి మరణమే. ఇంకా ఈ నాశనకరమైనటువంటి పాపమనే గుంటలో ఎవరైతే పడిపోతారో దేవుడు తప్పిస్తే తప్ప తమంతట తాముగా ఆ గుంటలో నుండి వాళ్ళు బయటకు రాలేరు. పాపమునకు వచ్చు జీతము మరణము. పాపమనే గుంటలో పడిన ప్రతి వాడికి కూడా మరణమే శరణము. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుణ్ణి ప్రార్థన చేయగలుగుతున్నామా? నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. గుంట నన్ను మృంగనీయకము. ఈ గుంటలోనే నేను చచ్చిపోతానేమో, ఈ పాపంలోనే నేను చచ్చిపోతానేమో, ఈ రోగంలోనే నేను చచ్చిపోతానేమో, ఈ గుంట నన్ను మృంగేస్తుందేమో ప్రభువా, ఈ గుంట నుండి నన్ను విడిపించుము అని మనము ప్రార్థన చేయాలి. చూడండి, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేనేదో మంచివాడని కాదయ్యా, నా నీతిని బట్టి కాదయ్యా, నేనేదో నీతిగా న్యాయంగా బ్రతికానని కాదయ్యా, నీ ఉత్తమత్వాన్ని బట్టి, నీ కాపరత్వాన్ని బట్టి, నీ దయాళుత్వాన్ని బట్టి, నీ కృపా బాహుళ్యతను బట్టి
నన్ను కనికరించు. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి అడగగలగాలి. మనం ఏదో మంచివాడు కాదు. లోతు ఏదో నీతిమంతుడని, అతని నీతిని బట్టి లోతు రక్షించబడ్డాడని బైబిల్ గ్రంథంలో రాయబడలేదంటే చాలా స్పష్టంగా యెహోవా లోతుపై కనికరపడి అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి లోతు ఆ సొదొమ గొమొర్రా అనే నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన బయటికి రాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరిగయ్యా, నేను నీ తట్టు తిరిగాను. ఇదిగో దేవా, నువ్వు చెప్పావు కదా, ఎవరు నా తట్టు తిరుగుతారో నేను వారి తట్టు తిరుగుదునని. ఈరోజు నా కన్నులు నీ తట్టు, ఆకాశము తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీ దగ్గర నుంచి తప్ప. కాబట్టి నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము, నీ సేవకునికి విముఖుడవై ఉండకము. తల తిప్పుకోవద్దాయా? ఇదిగో యాజకుడు వచ్చాడు, పడిపోయి ఉన్నటువంటి స్థితిలో చూచాడు, తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, పడిపోయిన స్థితిలో కొన ఊపిరితో ఉన్నప్పుడు చూచాడు, తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు సమరయుడు వచ్చాడు, పడిపోయిన స్థితిలో చూశాడు, జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, అతన్ని రక్షించాడు. పరిశుద్ధాత్మ అనే నూనెతో అతని గాయాలు కట్టాడు. పరిశుద్ధ రక్తము అనే ద్రాక్షారసంతో అతను స్వస్థపరిచాడు. దేవా, నువ్వు మంచి సమరయుడు కదా, నీ దాసునికి, నీ సేవకునికి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాకు నీ ముఖం తిప్పుకోకయ్యా. నీవు విముఖుడుగా ఉండకము. అడగగలుగుతున్నావా? దేవా, నీ తట్టు తిరుగుతున్నాను నేను, నా తట్టు నువ్వు తిరిగయ్యా. నీ ముఖాన్ని నా నుంచి తిప్పుకోవద్దు. నీ సేవకునికి నువ్వు విముఖుడవై ఉండకము. నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరం. గోతులో ఉన్నానయ్యా, ఈ గుంట నన్ను మింగివేస్తుంది. ఈ గుంట నన్ను మృంగివేయకుండా నువ్వు నాకు సహాయాన్ని పంపించాయా. నేను బ్రతకాలనుకుంటున్నా, నీ మార్గంలోకి నేను రావాలనుకుంటున్నా, నీ వెలుగులోనికి రావాలనుకుంటున్నాను. నీ తట్టు తిరిగినప్పుడు మాకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో నుండి మమ్మల్ని నాశనకరమైనటువంటి చీకటిలో నుండి ప్రకాశమానమైన నీ గొప్ప వెలుగులోనికి మమ్మల్ని నడిపించాయా. నీ దాసుని జ్ఞాపకం చేసుకో. నీ సేవకునికి నువ్వు విముఖుడవై ఉండకము. నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. వచ్చిన వాళ్ళంతా సమీపంగా వచ్చారు, మరలా ముఖాన్ని తిప్పుకుని వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు మంచి సమరయుడు అయినటువంటి దేవుడు, నా పొరుగువాడవు నీవే, నన్ను కాపాడేవాడవు నీవే. నీ సహాయాన్ని దయచేయ. దేవుని సన్నిధిలో మనం మొరపెడితే మన దేవుడు కృపా బాహుళ్యత గలవాడు. అక్కడ కొట్టివేయబడినటువంటి వ్యక్తి కూడా యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. ఈజ్ నాట్ ట్రావెలింగ్ ఫ్రమ్ యెరికో టు యెరూషలేం. మనం కూడా పాపములో పడి ఉన్న వాళ్ళమే. మన యొక్క నీతిని బట్టి కాదు దేవుడు సహాయం చేసేది, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి. కాబట్టి దేవుణ్ణి మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా ఆయన నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని విమోచించేటటువంటి దేవుడే. అది నువ్వు ఎంత పెద్ద గుంటలో పడినా సరే, అది ఎంత పెద్ద నాశనకరమైనటువంటి గుంట అయినా సరే, ఆ గుంటలో నుండి దేవుడు తన హస్తాన్ని అందించి నిన్ను పైకి లేపుతాడు. అందుకే భక్తుడు అంటున్నాడు 103వ కీర్తన 4వ వచనంలో, 103వ కీర్తన 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి అండి? సమాధి. సమాధి అనగా ఏంటి? గొయ్యి. సమాధి అనగా నాశనకరమైన గుంట. నాశనకరమైనటువంటి గుంటలో పాపముల ద్వారా చచ్చిన వారమై మనం ఉండగా, సమాధిలో ఎవరుంటారండి? చనిపోయిన వాళ్ళు ఉంటారు. చనిపోయిన వారు అనగా పాపముల ద్వారా చచ్చినటువంటి స్థితిలో, సమాధి చేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను
సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమా యేసునామము స్మరించుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమా యేసునామము స్మరించుమా. మేలుతో నీ హృదయం ఎల్లప్పుడూను తృప్తి పరచుచుండు, తృప్తి పరచుచుండు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమా యేసునామము స్మరింపుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, ఆ దేనిని మరువకుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమా యేసునామము స్మరింపుమా. దేవుని నామాన్ని స్మరించేవారిగా, నో మ్యాటర్ నువ్వెంత పెద్ద గోతులో ఉన్నా సరే, నువ్వెంత లోతైనటువంటి నాశనకరమైనటువంటి గుంటలో నువ్వు పడినా సరే, నీ దేవుడు నా దేవుడు, నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు మంచి సమరయుడు. ఆయన చూచి విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. గోతిలోనున్న నిన్ను బయటకు తీసుకువచ్చి బండ మీద నిలబెట్టేటటువంటి దేవుడు. నీ అడుగుల్ని స్థిరపరిచేటటువంటి దేవుడు. నీ నోటన నూతన గీతాన్ని ఉంచేటటువంటి దేవుడు. హల్లెలూయా. గోతిలో ఉన్న అనుభవంలో నుంచి స్తుతి కీర్తన పాడే అనుభవంలోనికి భక్తుడు తీసుకొచ్చాడు. చూడండి, 116వ కీర్తన 8-9 వచనాలు మనం చదివినప్పుడు, 116వ కీర్తన 8-9 వచనాలు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గోతిలో పడ్డాడు, నాశనకరమైన గుంటలో పడ్డాడు, జిగటగల దొంగ ఊబిలో పడ్డాడు. నా నీతిని బట్టి కాదయ్యా, నీ కృపా బాహుళ్యతను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నువ్వు నన్ను కరుణించు, నాకు విముఖుడవై నువ్వు ఉండకుము, ఈ గుంట నన్ను మృంగివేయకుండా నువ్వు నన్ను కాపాడుము ప్రార్థన చేశాడు. సహనంతో కనిపెట్టుకున్నానంట. యెహోవా యొద్ద మొరపెట్టెను, ఆయన నా మొర ఆలకించెను. ఇప్పుడు మొర ఆలకించిన తర్వాత మరి భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించేశావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ గుంటలో, పాపమనే గుంటలో నేను పడి చావవలసి ఉందో, ఆ మరణమనే ఆ గుంటలో నుండి నా ప్రాణాన్ని నువ్వు కాపాడేశావు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను నువ్వు కాపాడేశావు. జారి పడకుండా నా పాదములు నీవు తప్పించావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడిపేలా నువ్వు చేశావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు. పాతాళ లోకంలో ఉండవలసిన నా ప్రాణాన్ని, మృతులలో ఉండవలసినటువంటి నన్ను తీసుకొచ్చి సజీవుల దేశములో యెహోవా సన్నిధిలో నా కాలం గడపడానికి, నా బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలో గడపడానికి దేవా నా కోసం దిగొచ్చావు కదా. సమరయుడు తను వెళుతున్నటువంటి గాడిద మీద దిగి వచ్చి చూచి జాలిపడి మరి గాయాలను కట్టి మరలా తీసుకెళ్లి పూటకోళ్ళ వాని ఇంటిలో పెట్టి భోజనం పెట్టించి వెల చెల్లించి, ఇతన్ని పరామర్శించండి, నేను మరలా వస్తాను, మీరు ఎంత ఖర్చైనా పెట్టండి ఇతనికి, నేను దాన్ని మీకు ఇస్తాను. ఈరోజు నిన్ను నన్ను దేవుడు
మరణము నుండి మన ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా మన కన్నులను, జారి పడకుండా మన పాదములను ఆయన తప్పించి ఉన్నాడు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో నువ్వు నేను చిరకాలము ఉండడానికి ఆయన కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఆయనను నమ్ముకున్న వారికి, ఆయనను ఆశ్రయించిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా దేవుడు తన సహాయాన్ని తగిన సమయంలో, రైట్ టైంలో కొన్న ప్రాణంతో కొట్టుకుంటున్నాడండి. మన ప్రాణం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకొద్దిసేపట్లో అతని ప్రాణం పోద్ది. బాగా కొట్టారు, దోచుకున్నారు, వస్త్రాలు తీసుకున్నారు, త్రోవ పక్కన పడవేశారు. ఇప్పుడు అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే కొన ప్రాణంతో కొట్టుకున్నాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు నేను ఇంకా ఆశలు లేవండి, అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా బ్రతుకు, ఇక నేను కొన ప్రాణంతో ఉన్నాను, అయిపోయింది నా ఉద్యోగం, నా ఉద్యోగం కొన ప్రాణంతో ఉంది, అయిపోయింది నా వ్యాపారం కొన ప్రాణంతో ఉంది, రేపో ఎల్లుండో ఇక అంతే, ఇంకా మాకు ఆశ లేదు, మేము ఆశలు వదిలేసుకున్నాం, కొన ప్రాణంతో ఉంది నా జీవితం, నాశనకరమైనటువంటి గుంటలోకి వెళ్ళిపోయింది, నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది అని భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తోంది, మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను దేవుడు తప్పించి ఉన్నాడు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన విమోచకుడు మనకు తోడుగా ఉన్నాడు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. 6 బాధలలో నుండి ఆయన నన్ను కాపాడను. 7 బాధలు కలిగినను నాకు ఏ కీడు కలగదు. ఆమేన్. 6 బాధలలో నుండి ఆయన నన్ను కాపాడను. 7 బాధలు కలిగినను నాకు ఏ కీడు కలగదు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని యందు నమ్మకం ఉంచుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. చూడండి, మరి మరణములో ఉన్నటువంటి హిజ్కియా, ఇక్కడ హిజ్కియా పడినటువంటి గుంట ఏంటి అంటే మరణకరమైనటువంటి గుంట. ఇక ఇందులోంచి బయటికి రారు. ఆ దేశంలో మరి ఉన్నటువంటి వైద్యులందరూ కూడా రాచపుండు, దీనికి స్వస్థత లేదు, ఇక మీరు మరణించాల్సిందే. అలాంటి మరణకరమైనటువంటి, నాశనకరమైనటువంటి గుంటలో హిజ్కియా పడిపోయాడు. కానీ కన్నీళ్లు విడిచుచు తన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకుని, ఇప్పుడు మంచి సమరయుడైనటువంటి మన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచుచు మరి యెహోవాను ప్రార్థించగా దేవుడు మరి వెంటనే స్వస్థతనిచ్చాడు. 3వ దినమున రాచపుండు తగ్గడానికి, అంత భయంకరమైనటువంటి గాయం తగ్గడానికి ఎన్ని రోజులు పడద్దండి? కానీ దేవుడు స్వస్థతిస్తే 3వ దినాన అతను దేవుని మందిరంలో ఉన్నాడు. సజీవుల దేశమందు యెహోవా యొక్క సన్నిధిలో నా కాలాన్ని గడుపుతాను. నువ్వు ఎలాంటి గుంటలో పడి ఉన్నా కూడా, మనుషులకు అసాధ్యమే,
వైద్యులకు అసాధ్యమే. అయితే పరమ వైద్యుడైనటువంటి మన దేవునికి మనం మొరపెట్టినప్పుడు చూడండి వెంటనే మానిపోయిందంటండి. ఈరోజు ప్రార్థన చేస్తే ఇదిగో ఈరోజు దేవుడు స్వస్థపరిచాడు. వెంటనే మూడో దినాన మరలా లేచిపోయి గాయాలతో ఎవరు కూడా వ్యాధితో రోగంతో దేవుని మందిరంలోకి వెళ్ళరు. ఇతను మూడో దినాన దేవుని మందిరంలోనికి వెళ్ళగలిగాడు అంటే దేవుని యొక్క స్వస్థతను పొందుకోగలిగాడు. యోధా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత ఆరోగ్యము పొందుకున్నాడు వెంటనే. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవవలసి వచ్చను. నాశనకరమైన గుంట, మృతులు ఉండేటటువంటి గుంట. ఈ నాశనకరమైనటువంటి గుంటను హిజ్కియా ఏమంటున్నాడంటే పాతాళ ద్వారం ఇది. నేను నా పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుష్ శేషమును పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవానిక చూడకపోదును. మృతుల లోక నివాసినై ఇకను మనుష్యులను కానకపోదునని నేను అనుకుంటేనే. కొన ఊపిరి, లాస్ట్ మినిట్, ఇక అయిపోయింది నా బ్రతుకు. నా ఆయుష్ శేషాన్ని నేను పోగొట్టుకున్నాను. సజీవుల దేశంలో యెహోవాని ఇంకా నేను మరలా చూడలేను. మృతుల లోక నివాసినై నేను మనుష్యులను కానకపోదునని నేను అనుకున్నాను. నా నివాసము పెరికివేయబడిందని అనుకున్నాను. ఇంకా నేను ఈరోజు దేవుని వాక్యము నిన్ను నన్ను బలపరుస్తుంది. నువ్వెంత భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి గుంటలో నువ్వు పడిపోయినా సరే, జిగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకున్నా సరే, ఆయన నిన్ను పైకెత్తేటటువంటి దేవుడు, ఆయన నిన్ను లేవనెత్తేటటువంటి దేవుడు. నా పాదములను బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరిచేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నో మ్యాటర్ ఎంత పెద్ద భయంకరమైనటువంటి గుంట, ఇంతకన్నా పెద్ద రోగం లేదండి. రాజవైద్యులందరూ కూడా చేతులు ఎత్తేశారు. అవదు, ఇక ఇక చనిపోవలసిందే. కానీ దేవుని కృప కొరకు ఆయన తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుతం జరిగింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో చేరినటువంటి మనందరం కూడా దేవుని కృప కొరకు మనం కనిపెడతాం. నీ ముఖాన్ని తిప్పుకోవద్దయ్యా, నేను నీ తట్టు తిరిగానయ్యా. నీ ముఖమును నీ సేవకుడిగో, నీ దాసుడిని, నీ దాసురాల్ని నా నుండి నీవు విముఖుడవై ఉండకుమా. నా తట్టు తిరిగాయా. నీ కృపను బట్టి, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి ఈ గుంట నన్ను మింగివేయకుండా నన్ను కాపాడయ్యా. ఖచ్చితంగా నీ దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు, ఆ గుంటలో నుంచి నిన్ను విడిపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో మనం యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు, మనము ఆరాధించేటటువంటి దేవుడు ఆయన ఎవరంటే, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. మన దేవుడు ఎవరండి? భూమిలోనున్న సమస్తమునకు, అనగా నీకు నాకు సకల జీవరాశులకు కూడా ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నీలో నాలో జీవాత్మను నింపినటువంటి దేవుడు ప్రభు అయిన యెహోవా. ఈరోజు మనం ఎవరి దగ్గరికి వచ్చామంటే జీవాత్మను ఇచ్చేటటువంటి దేవుడి దగ్గరికి వచ్చాం, ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? గుడ్డి వారి కన్నులు తెరుచుటకు. లోకంలో దేవుడు
తన సొంత కుమారుణ్ణి మన దగ్గరికి పంపించాడు. కుమారుణ్ణి దేనికి పంపించాడంటే, పాపములో నాశనకరమైనటు నాశనకరమైనటువంటి గుంటలో పడి ఉన్న వారిని చూచి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక యాజకుడి వలె కాకుండా, చూచి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక లేవీయుడి వలె కాకుండా, చూచి జాలిపడి, కనికరపడి, మరి మన ఆత్మీయమైనటువంటి గాయములను పరిశుద్ధాత్మ అనే నూనెతో కట్టి, ఆయన తన పరిశుద్ధ రక్తమనే ద్రాక్షారసంతో స్వస్థపరచుటకు మనల్నందరినీ కూడా దేవుని యొక్క మందిరం అనే పూటకోళ్ళ ఇంట్లో మనల్ని ఉంచి పరామర్శించుటకు, రక్షించుటకు మన కొరకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించినటువంటి ఆయన ఒక్కగానొక్క కుమారుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపులకు తెచ్చుటకును. ఈ గుంట చీకటి, అంధకారం అనే గుంట. ఈ గుంట బందీ గృహం. బంధించబడ్డాం. గుంటలో పడిన వారు మరలా రాలేరు. ఎందుకంటే అది బందీ గృహం. అక్కడ అంధకారం, అక్కడ చీకటి. అయితే నిన్ను నన్ను లేవనెత్తడానికి, పడినటువంటి గుంటలో నుంచి, నాశనకరమైనటువంటి గుంటలో నుంచి పైకి లేపడానికి దేవుడే తన కుమారుణ్ణి మన మధ్యకి పంపించాడండి. ప్రైజ్ ద లార్డ్. చీకటిలో నివసించి వారిని బందీ గృహములో నుండి వెలుపులకి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుంటలో ఉన్నటువంటి మనం గమనించాల్సింది ఏంటంటే, మన చెయ్యి ఆయన చేతిలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ చెయ్యి నేను పట్టుకున్నాను. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నీవేగా. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము. నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చెయ్యి విడచినా. నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చెయ్యి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఈరోజు నువ్వు నేను గుంటలోనే ఉన్నాం, కానీ నీ చెయ్యి నా చెయ్యి దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. కాపాడేశాను నిన్ను. ఐ హావ్ రిడీమ్డ్ యు. నిన్ను విడిపించేశాను. గోతిలో నుంచి ఇదిగో నిన్ను పిలిచి నా చెయ్యితో నీ చేతిని పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవ్వనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిద్దామా? నీ దేవుడు, నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన చూచి వెళ్ళిపోయేటటువంటి దేవుడు కాదు. భయంకరమైనటువంటి గుంటలో యోసేపును వేసినప్పుడు దేవుడు చూచి వెళ్ళిపోలేదు. గుంటలో నుండి ఐగుప్తు సింహాసనం మీదకు యోసేపును తీసుకెళ్ళగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. యిర్మీయాను గుంటలో పడేశారు. గుంటలో నుండి మరలా ఆయనను బయటకు రప్పించి
గొప్ప పరిచర్య ఇర్మియా ద్వారా దేవుడు జరిగించాడు. ఈరోజు నువ్వు ఏ గుంటలో పడిపోయినా సరే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇక అయిపోయింది, కొన ఊపిరితో నువ్వు ఉన్నావు, నువ్వు పడిపోయావు అని నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పిన దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకో. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఖచ్చితముగా నీ దేవుడు నిన్ను నన్ను లేపుతాడు. చెట్టు కింద పడిపోయి పడుకున్నటువంటి ఏలియాను లేపాడు దేవుడు. చాలయ్యా, నా పితరుల కన్నా నేను ఇంక గొప్పవాడిని కాదు, నేను చచ్చిపోతాను, మరణాపేక్ష కలిగిన వాడై చెట్టు కింద బదిరి వృక్షం కింద పడిపోయినటువంటి ఏలియానే దేవుడు మాట్లాడాడు, తన హస్తాన్ని పంపించాడు. నువ్వు చనిపోతావా? చాలా, నీ పితరుల కంటే నువ్వు గొప్పవాడివి కావా? ఏం మాట్లాడుతున్నావు ఏలియా? నీ జీవితంలో నేను మరణాన్నే రాయలేదు, Yeah. నీకు అసలు మరణమే లేదు. కోరుకున్నంత మాత్రాన, గుంటలో పడిపోయినంత మాత్రాన, నువ్వు చనిపోవాలని కోరుకున్నంత మాత్రాన నువ్వు చనిపోలేవు. మరణమే లేదు నీకు. నీవు కోరుకునేది వేరు, నా ఏర్పాటు వేరు. నా శక్తిని బట్టి యెహోవానగు నేను నా నామము మహిమ పరచబడుటకై, అన్యజనుల మధ్యలో నా నామము స్తోత్రించబడుటకై, ఘనపరచబడుటకై నా కార్యాన్ని నేను చేస్తాను. ఇగో నిన్ను పిలిచి నా చెయ్యి అందించాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చివరిగా ఒక్క మాట, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివి ముగించుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము. ఈరోజు ఏ గోతిలో నుండి నువ్వు ఆక్రందన చేస్తున్నావో, ఏ గోతిలో పడిపోయాను, ఇక నేను రక్షించబడను, ఇక నేను కొన ఊపిరితో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, ఏ గోతిలో నిన్ను పడవేసినటువంటి శత్రువు నిన్ను చూసి నవ్వుతున్నాడో, ఆ శత్రువుతో ఒక్క మాట చెప్పు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దొంగలు కొట్టి పడేశారు, త్రోవలో పడేశారు, దోచుకున్నారు, ఎన్నో దెబ్బలు కొట్టారు, కొన ఊపిరితో ఉన్నాడు. కానీ మంచి సమరయుడు అక్కడికి వచ్చాడు. ఈరోజు నీ జీవితంలోకి, నా జీవితంలోనికి మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోకి వచ్చారు. ఇంకా మనకు భయం లేదు. దేవుని సన్నిధిలో, సజీవుల దేశమందు దేవుని సన్నిధిలో నేను కాలమును గడుపుతాను, నా కాలమంతా కూడా. ధైర్యంగా ఉండవు. ఇప్పుడు నువ్వు శత్రువుతో చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నా మీద నువ్వు అతిశయింపవద్దు, నా మీద నీకు అధికారం లేదు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. శత్రువుతో చెప్పండి, అయిపోయింది నీ జీవితం, ఇంకా ఏముందని కొన ఊపిరితో ఉన్నావు నువ్వు. అయిపోయింది నీ ఉద్యోగం, ఇంకేముంది, కొన ఊపిరితో ఉంది నీ ఉద్యోగం. అయిపోయింది నీ కొడుకు బ్రతుకు, ఇంకేముంది. నాశనకరమైనటువంటి గుంటలో నేను తోసేసాను వాడిని. అయిపోయింది నీ కూతురు జీవితం, నాశనకరమైనటువంటి గుంటలో నేను తోసేశాను. శత్రువు అనుకుంటున్నాడు, గుంటలోనికి నేను నెట్టివేశాను కదా అని చెప్పి. ఇప్పుడు శత్రువుతో చెప్దాం, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను కూడా తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నను కూడా యెహోవాయే నాకు వెలుగుగా ఉండును. ఐ విల్ కమ్ బ్యాక్, నేను మరలా బౌన్స్ బ్యాక్ అవుతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మై కమ్ బ్యాక్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మై సెట్ బ్యాక్. ఈసారి నేను మరింత బలముగా
దేవుని యొక్క శక్తిని పొందుకుని యెహోవా మందిరములో, సజీవుల దేశములో నేను చిరకాలం ఆయన మందిరంలో ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నా కూతురు జీవితం అయిపోయిందంటానికి నువ్వెవరు? నా కొడుకు బ్రతుకు అయిపోయిందంటానికి నువ్వెవరు? నా భర్త జీవితం అయిపోయిందంటానికి నువ్వెవరు? ఇదిగో నా జీవితం నాశనకరమైనటువంటి గుంటలో పడిపోయిందంటానికి నువ్వెవరు? నీకు నా మీద అధికారం లేదు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని పడిపోయిన చోటే నిలబెట్టేటటువంటి దేవుడు. ద లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు స్థిరపరచువాడు, మన దేవుడు బలపరచువాడు, పడిపోయిన చోటే మనల్ని నిలబెట్టేటటువంటి దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. మన జీవితాల్లో సాతాను రాసినటువంటి కథ మొత్తం మార్చగలడు. యోసేపును గోతిలో వేయాలనుకున్నాడు సాతాను. కానీ గోతిలో నుంచి బయటకు లాగి తన చెయ్యి అందించి తీసుకెళ్లి ఐగుప్తు సింహాసనం మీద ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సాతానుతో మనం చెప్దాం, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారం ముందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అపవాది అయిన సాతాను, జాగ్రత్తగా ఉంటావు. నా చుట్టూ నా దేవుడు ఉన్నాడు. నా దేవుని యొక్క వెలుగు నా చుట్టూ ఉంది. నువ్వు నన్నేమీ చేయలేవు. ప్రార్థన చేద్దాం. ఎత్తబడినటువంటి వాక్యం గురించి దెబోరా ప్రార్థన చేస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయం ముందు దేవా, ఈ పరిశుద్ధ దినాన్న దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు దయచేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మీ సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవా, అయ్యా ఇది కేవలం నీ కృప అయ్యా. అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన బలాన్ని బట్టి దేవా, నువ్వు ఇచ్చిన అతిశయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో మరణ పాశములో మేము చిక్కుకొనకుండా దేవా, దొంగ ఊబిలో మేము పడిపోకుండా దేవా, నాశనకరమైన గుంటలో నుండి దేవా మమ్మల్ని తప్పించి దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధి మాకు అనుగ్రహించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది నీ ఏర్పరిచిన సమయం అయ్యా, ఇది నువ్వు ఏర్పరిచిన స్థలం అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ ప్రేమతో దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పరచేసుకున్నావు అయ్యా. అయ్యా ఇదిగో నీ నీతి కొరకు, నీ వెలుగు కొరకు దేవా మమ్మల్ని సన్నిధికి దేవా పిలుచుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. ఈ లోకంలో అందరూ విడిచిన దేవా చెయ్యి విడువని గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవ ఎరుకో పట్నం నుంచి దేవా
యెరూషలేముకు వెళ్తున్నా దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడా, ఇదిగో తండ్రి ఈ దినాన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో పాపం అనే జీవితాన్ని నుండి దేవా, యెరూషలేము అనే పరిశుద్ధ స్థలానికి దేవా మమ్మల్ని క్షేమంగా తీసుకొస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దొంగలు దేవా కొట్టి దేవా, వస్త్రములు దోచుకొని దేవా, తన దగ్గర ఉన్నవన్నీ దోచుకొని దేవా, కొర ఊపిరితో దేవా ఇదిగో తండ్రి గోతిలో పడివేసినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి అటువంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు దేవా, అపవాది మమ్మల్ని దేవా పాపం అనే మరణములో మమ్మల్ని పడవేసినప్పుడు దేవా, గోతిలో పడవేసినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకంలో ఉన్న వారు మమ్మల్ని చూస్తారేమో అని, మమ్మల్ని ఆదుకుంటారేమో అని దేవా, అయ్యా ఇగో మనుషులు నమ్ముకుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మరి ఒక్కసారి దేవా మాకు తెలియజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యాజకుడు వచ్చి చూసి వెళ్ళిపోయాడయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా లేవీడు వచ్చి దేవా అయ్యా చూచి వెళ్ళిపోయాడు గాని దేవా, అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాకు మంచి సమరుడివిగా దేవా, అయ్యా ఇదిగో మా కొరకే ప్రాణం పెట్టి దేవా, అయ్యా తిరిగి లేచిన గొప్ప దేవా, ఇదిగో తండ్రి మమ్మల్ని చూసి దేవా, పాపంలో ఉన్న మమ్మల్ని చూసి దేవా, నీ పరిశుద్ధ రక్తముల ద్వారా దేవా, అయ్యా ద్రాక్షారసము ద్వారా దేవా మా గాయాలు కట్టిన వాడానికి కొందనాలు చేసేస్తున్నారు. అయ్యా ఇదిగో అభిషక్తుడు అయ్యా నువ్వు, అయ్యా ఇదిగో నీ నూనెతో మమ్మల్ని అభిషేకించిన వాడా, ఇదిగో తండ్రి మా గాయాలను స్వస్థపరిచిన వాడా, పాపం నుండి విడిపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా, నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. అవునయ్యా ఈ సమయంలో దేవా నీ సన్నిధిలో దేవా సజీవులుగా మేము స్తుతిస్తున్నామంటే నువ్వు మాకిచ్చిన ఆరోగ్యమే అయ్యా, నువ్వు మాకిచ్చిన బలమే అయ్యా, నువ్విచ్చిన స్వస్థత అయ్యా, నీ చూపు నీ కనుదృష్టి దేవా మా మీద ఉండడం వల్లే దేవా, అయ్యా ఇదిగో తండ్రి పూట కూడా ఇంటిలో దేవా తను చేర్చినట్లు దేవా, నీ మందిర స్థలములోకి మమ్మల్ని చేర్చి దేవా, అయ్యా ఇదిగో తండ్రి వాక్యముతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడా, వాక్యం అనే ఆహారముతో దేవా మా గాయాలు కట్టుచున్నవాడా, వాక్యం అనే దానితో దేవా మాలో ఉన్న ప్రతి పాపాన్ని ఉదక స్నానం చేయిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా నీ దేవా మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని చూచుచున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మా ప్రార్థన ఆలకించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు భక్తుడైతే అంటున్నాడు అయ్యా ఇదిగో యెహోవా కొరకు సహనముతో కనిపెట్టు కొట్టుని ఆయన నా మొర ఆలకించును అంటున్నాడు. అవునయ్యా మేమైతే నీ సన్నిధిలో దేవా, నీ సన్నిధిలో మేము ఇదిగో తండ్రి నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు, అయ్యా ఇదిగో మృతుల లోకంలో మేము ఉంటున్నప్పుడు దేవా, అయ్యా మేము ప్రార్థన చేసినప్పుడు దేవా మా ప్రార్థన ఆలకించి దేవా, అయ్యా మా అడుగులు మా పాదాలు దేవా బండ యేసయ్య బండ మీద దేవా మమ్మల్ని స్థిరపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మా అడుగులు తప్పటడుగులు కాకుండా దేవా మమ్మల్ని సరియైన మార్గంలో నడిపించడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి భూమిని విడిచి దేవా, అయ్యా పరమును విడిచి భూకి దిగి వచ్చిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానే. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ శాశ్వత ప్రేమతో దేవా మాకు అవసరతలన్నీ తీరుస్తున్నావాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇదిగో మా కొరకే దేవా నీ ప్రాణం అనే క్రయాన్ని దేవా చెల్లించావయ్యా, విలువైన అమూల్యమైన దేవా, అయ్యా ఇదిగో నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించి దేవా నేను మరలా తిరిగి వస్తానని దేవా వాగ్దానం చేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో దేవా నీ రాకడ కొరకు నీ రాజ్యము కొరకు దేవా మమ్మల్ని స్థిరపరచడానికి బలపరచడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి పరమును విడిచి దిగి వచ్చి దేవా మమ్మల్ని చూస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా, మమ్మల్ని కనికరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధిలో నుండి దేవా మా ప్రాణాలను విమోచించి దేవా నీ కరుణ కటాక్షం అనే కిరీటాన్ని మా మీద ధరింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేలుతో మా హృదయాలను తృప్తిపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. శత్రువు అతిశయింపకుండా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇదిగో మాకు వెలుగుగా ఉంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా, మేము అంధకారంలో కూర్చున్నా దేవా నువ్వు మాకు వెలుగుగా ఉంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, వెలుగై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అన్ని వేళల అన్ని సమయంలో దేవా నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యేసేపు గోతు నుండి దేవా ఇదిగో లేవదీసి దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను, ఉన్నత స్థలాల మీదకి ఎక్కించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి విధంగానే దేవా మా గోతులో నుండి దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము ఎక్కలంత ఎత్తేని కూడా మమ్మల్ని ఎక్కించవచ్చు, నీ సన్నిధిలో ఆరాధించుటకు బలపరచుటకు దేవా మా అయ్యా నీ బలాన్ని మాకు దయచేయవచ్చున్నానయ్యా. మేము ఎప్పుడైతే బలహీనులమో దేవా అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉంటే దేవా మేము బలవంతులుగా మారుతున్నావు అయ్యా, నీవు మాకు తోడుగా ఉండబడొచ్చున్నా. మా చెయ్యి విడిచిపెట్టకుండా దేవా అయ్యా ఇదిగో మా చెయ్యిని దేవా నీ దక్షిణ హస్తంతో ఆదుకొని నడుచున్నానయ్యా. దయగలవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడైన వాడా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి
హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణకరమైన రోగము రాగా ఇదిగో తండ్రి ప్రవక్త ద్వారా ఇదిగో తండ్రి దేవా నీ ఇల్లు చక్కబరుచుకోమని బాగు చేసింది. దేవ ప్రకటన చేయగా దేవా ఇదిగో తండ్రి హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించిన Yes, వాడానికి Lord. వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. మాలో ఉన్న అనారోగ్యాలను, ఇబ్బందికర పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను దేవా Yes, Lord. అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని కృపలో దేవాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా హిజ్కియాని విడిపించిన విధంగా దేవా అయ్యా ఇదిగో తండ్రి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చిన వాడా ఇదిగో తండ్రి మా జీవితాల్లో ఉన్న బంధకాల నుండి దేవా నువ్వు విడుదల దాయిత్యమడొచ్చున్నానయ్యా. అయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మాకు ఆశ్రయ దుర్గమై Yes, దేవా Lord. నీవే మాకు ఇదిగో తండ్రి దేవా తండ్రిగా ఉంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా పక్షాన న్యాయం తీరుస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీవే మాకు దేవాది దేవుడుగా దేవా రాజాది రాజుగా దేవా దేవా మా మధ్య ఉంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నా. ప్రతి బిడ్డను దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి దేవా వారి అవసరతలు నింపి బలపరిచి దేవా నీ కొరకు బలమైన పాత్రలుగా ఏర్పాటు చేసుకోమని ఈ వాక్యం అనే శక్తితో వారిని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశమునకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఎత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, లావణ్య డెలివరీకు, ఆశిష్ ఆరోగ్యమునకు, ఆశిష్ ఆరోన్ల ఎగ్జామ్స్ కు సదాకాలము దేవుడు తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.